మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరైనా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు! ఎవరు? నేను రా, నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోతుంది. నీ పోలికలు మాత్రం ఏం మారలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలరు, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. 2 రిలేటెడ్ కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడండి ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోద్ది. అంతేనంటవా? ఒకటే తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. హాయ్ రా. హాయ్. ఎవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాల్య స్నేహితుడిని. ఓహో, బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, అవునండి. రోజు కిందకు వచ్చి ఆడ కాళ్ళకి దండం పెట్టేసి వెళ్తారు కదా. ఎరా అవునురా. నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. యతవిల్లులు 100 దొరికితే నువ్వు అజ్జడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడురా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూసాను. వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. ఆడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? అరే ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా, నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నావు? బొక్కలను చూస్తున్నావు, ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడితే. బాగోదేమో. వీళ్ళు ఒక 1/2 బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. ఆ? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు. అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడరా. ఆడు ఒప్పుకున్నా నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి వెళ్ళి కొడదాం పద. ఇంత అర్ధరాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి ఏంటి పగలేంటి? రేయ్ వెళ్ళాను రేవేటేంటి రా. లేట్ అంటే లేగా. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. ఏయ్! పంచె దించు. పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజలు దేవుడికి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులిస్తే అన్నం పెడతా, అలిసిస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్న అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నా. నేను ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి లోపల బా, లోపల చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్యం సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్యం సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏంట్రా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోవడం. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాడు. వీటి టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా.
తలచిన ఆలకించవేమమ్మా ఏమే ఏమే తలుపు తీయవే. అయ్యో ఇది భక్తిలో ఉంటే భర్తను కూడా మర్చిపోద్ది. ఏమే తలుపు తీయవే. ఏమే తలుపు తీయవే. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఇంకా ఎందుకో తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వెనక్కి ఇద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో మీ. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. దా మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నేను arrange చేసుకోవడం ఏంటి? ఒరేయ్ నోర్మే జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వెనకే గుర్తుకొస్తున్నాయి. వాళ్ళు ఎటు వెళ్తే అటు. వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. బాల్య స్నేహితులు అని చెప్పి బాడికిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి ఆఫీస్కి వెళ్తా. రేయ్! ఇందాక నీ సందు నీళ్లు కాబట్టి నువ్వు కొట్టినా తిట్టినా పడ్డాను రా. ఇది నా సందు, ఇది నా అన్నిల్లు. దమ్ముంటే కొట్టరా. కొట్టేవాడిని నేనైనప్పుడు ఏ ఇల్లు అయితే ఏ సంత అయితే దగ్గరికి వచ్చి నీకు చికెన్ పుడియా రాను. వచ్చామని కథలు తిప్పిస్తారా? రేయ్! చెయ్యెత్తేవంటే మా అన్నని పిలుస్తా. ఎవరా నీ అన్న పిలవరా దొంగనాయన? అన్నయ్య! ఈ మీసాలోడు చంపేస్తాడు అన్నయ్య. ఏంటి మళ్ళీ దొంగతనం చేశాడా ఈ వెధవా? చైదీరా! పూలమ్మిని చోటే కట్టెలు అమ్మలేం కదా బామ్మ. ఆహా! వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. చితక్కొట్టండి వెధవని. వచ్చే ముసల్దానా చూడన్నయ్య, రక్త సంబంధం అని కూడా చూడకుండా ముసల్ది ఎలా వాగుతుందో. నేనన్నయ్య నీ తమ్ముడిని భద్రాన్ని. ఈడోడు మా అమ్మ నన్ను అన్నయ్య అంటున్నాడు. చెప్తాను, నువ్వు లోపలికి రా. ఆగరా రే. నువ్వు ఆగిన డైనోసార్ లాగా పట్టుకున్నావు. మీ నాన్న ఒకదాన్ని ఉంచుకున్నాడే గుర్తుందా? దానికి పుట్టినోడ్రా వీడు. మీ నాన్న బతుకున్నంతకాలం వీడు తాగేసొచ్చి ఆస్తిలో వాటా కావాలి అది ఇది అని గొడవ చేసేవాడు. వాడివ్వకపోవడం వల్ల ఇలా దొంగలా తయారయ్యాడు. ఇప్పుడు నువ్వు వచ్చేవని తెలుసుకుని నీతో వరసలు కలుపుకోవాలని చూస్తున్నాడు. ఇదిగో చూడు, వాడికి 10ో 11 పారేసి వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పంపించేయ్. వెళ్ళు. ఎందుకు కొడతాను? దొంగతనం చేశాడండి. కొత్త ముద్దెట్టుకుంటారా? ఏం దొంగతనం చేశాడు? నా ఉంగరం కొట్టేశాడు మీ తమ్ముడు. ఎరా వాళ్ళ ఉంగరాలు మనకెందుకు? ఇచ్చే ఇచ్చారా? సర్లే, మీకు ఉంగరమే కదండి కావాల్సింది. ఇదిగోండి. వద్దని ఆగన్నయ్య. నీ ఉంగరం పెట్టుకునేంత రేంజ్ ఇడికి. ఆగా ఆగరా. ఐడి చేతితోటి ఇవ్వకూడదు నువ్వు. తీసుకో. రే రే తప్పురా. ఇదిగోండి మీ ఉంగరం మీకు ఇచ్చాం కదా, వెళ్ళండి. ఏండే ఇట్రండి. అన్నయ్య ఆడ అకౌంట్ ఇప్పుడే క్లియర్ కాలేదనే. ఏంటి? నీ ఉంగరం నీకు ఇచ్చాను కదా, మరి నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వాలి కదా. దగ్గర రామ్మ. రారా బంగారు. రేయ్ మళ్ళీ గొడవ ఏంట్రా? పద, పదరా. తినరా. వద్దన్నయ్య. పర్లేదు తినరా. వద్దన్నయ్య. తినరా. తిన్నా కొట్టవు కదా. నేనెందుకు కొడతాను రా? నాన్న బ్రతుకున్నప్పుడు కూడా ఇంతే. తప్పు చేస్తే ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా అన్నం పెట్టి అది కక్కేంత వరకు కొట్టేవాడు. నువ్వు కూడా అలాగే. నేను అలాంటి కాదురా. తిను. అలాగే. ఒరేయ్ రావుడు, వీడిని బయటకు పంపించమంటే లోపలికి తీసుకొచ్చి అన్నం కూడా పెడుతున్నావేంట్రా? నువ్వు నోర్మై. నాన్న చేసిన తప్పుకు పాపం ఈడేం చేస్తాడు? అది కాదురా, వీడి సంగతి నీకు నువ్వు ఇంకేం మాట్లాడుకో. వెళ్ళి పని చూడు. నీ ఇష్టం వచ్చేట్టు చేసుకో. నువ్వు తినరా. రేయ్ ఈ ఆస్తిలో నాతో పాటు నీకు కూడా సమాన హక్కు ఉందిరా. రేపటి నుంచి నీకు ఇలా దొంగతనాలు చేయవలసిన అవసరం లేదురా. గౌరవంగా బతుకు. నువ్వు నా తమ్ముడురా. నిజంగా నేను నీ తమ్ముడే కదా? నిజంగానే నువ్వు నా తమ్ముడురా. చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఒక్క తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను ప్రేమగా తమ్ముడు అని పిలిచావే, చాలనే చాలు. రే రాముడు లక్ష్మణుడు కూడా ఒకే తల్లి బిడ్డలు కాదురా. వాళ్ళ అన్నదమ్ములు కాదా? తిను. చాలండి, ఇది చాలు. రే నువ్వు వేరు నేను వేరు కాదురా, మన ఇద్దరం ఒక్కటే. Push the tempo, push the tempo, crash the border and the order. Push the tempo, push the tempo.
భయపడుతున్నారు కళ్ళజోడు దాసి అలాగనియా Push the tempo, crash the border and the order. పగలపూట గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నయ్య. నీతో ఆ దొంగతనాలు మానిపించడానికే తీసుకొచ్చాను రా. దేవుడి మీద ఒట్టేసి ఇంకెప్పుడు చేయనని చెప్పు. ఇది కిష్టుడు కూడా అన్నయ్య. వెన్న దొంగ దగ్గరికి వచ్చి కన్నాలేనని చెప్తే బాగుంటుందటవా. కొన్ని కన్నాలు ఎత్తాం ఎలపసేయమని అడుగు. ఇది ఇంకా ఎదురుగా ఉంది కదా, ఫస్ట్ దే బెటర్. పదరా అన్నయ్య. ఓటు పెట్టక తప్పదంటవా అన్నయ్య? నా ఉద్దేశం ఏంటంటే అన్నయ్య ఇక్కడ అయిపోయింటనే. రేయ్ దాని ఎవరో తెలుసా? రాదన్నా, మన మరదలవుద్ది. కాదురా, నాకు మరదలవుద్ది, నీకు వదినవుద్ది. అమ్మమ్మమ్మ, ఇదెప్పటి నుంచి అమ్మా? నా ఊహ తెలియనప్పటి నుంచి రా. అవునరా, చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం రా. నేను 20 సంవత్సరాల క్రితం ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినా నా మనసు మాత్రం దాని దగ్గరే ఉండిపోయిందిరా. మరి ఈ విషయం వదిలేకి చెప్పావన్నా? చెప్దామని అనుకున్నాను రా, కానీ తను నన్ను మర్చిపోయిందిరా. అన్నా, 2 రోజుల క్రితం ఏ ఇంట్లో దొంగతనం చేశానో నాకే గుర్తుండదు. 20 సంవత్సరాల క్రితం విషయం వదిలికేం గుర్తుంటుందన్నా? నిజమేరా. అనియా అనియా, ఏమైందనియా? రే, చిన్నప్పుడు దాన్ని నేను గుడికి తీసుకొచ్చేవాడిని రా. దానికి గంట అందకపోతే నేనే ఎత్తుకుని కొట్టించాను రా. ఆ రోజులే వేరు. అన్నయ్య ఐడియా. చిన్నప్పట్లాగా ఇప్పుడు కూడా వదిన ఎత్తుకుని గంట కొట్టించు. వెంటనే వదినకు రియం 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 అంటే ఏంట్రా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేద్ది. గుర్తొచ్చేస్తుందంటావా? గుర్తొచ్చేద్ది. అలాగే ఎల్లో మళ్ళీ ఏమైంది? మొన్నే తన్నిందిరా. గుళ్ళో అలాంటివేవీ జరుగు. నీ ముందు ఆ దేవుడున్నాడు, నీ వెనక ఈ తమ్ముడు. అన్నే చాలా పాజిటివ్. రేపు నన్ను ఎత్తుకుంటావేరా? అంత ఎత్తురించి కింద పడేస్తావురా? ఎత్తినా కొడతారు, దించినా కొడతారు, మరి ఏం చేయమంటారండి? ఇంకోసారి గుళ్ళోకి వచ్చి వెధ వేషాలు వేసావంటే చంపేస్తాను. చిన్నప్పుడు ఈవిని కూడా ఎత్తుకుని గంట కొట్టించావా? మీ వదిన చాలా మంచిదిరా. ఎలా కనిపెట్టావన్యా? దాన్ని ఎదురుగుండా వేరే ఆడదాన్ని ఎత్తుకున్నా సరే అనుమానించకుండా అర్థం చేసుకుంటూ నవ్వుకుంటా వెళ్ళిపోతాను చూడు. ఇంకా మనకి ఏం కావాలరా? కానీ అన్నయ్య, ఉదయంతో నువ్వు మాట్లాడలేదు, అదే నాకు బాధగా ఉంది. ఇక్కడ పబ్లిక్ డిస్టర్బ్ చేస్తున్నారు, ఈసారి ప్రైవేట్ గా కలుస్తా. ఆహా, చెంబులో పువ్వు, నాతో నువ్వు, నువ్వంటే నాకు లవ్వు. అసలు ఈ ప్లేస్ ఎలా పట్టావే నువ్వు? ఆహాహా, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ప్లానింగ్ తో వచ్చాం కాబట్టి సరిపోయింది. నీళ్ళు లేకపోతే పువ్వు వడ్లిపోను. అన్నయ్య, ఇక్కడ కూర్చున్నాయ్యా? అయ్యి బాబోయ్, ఇక్కడ ఎంత శాండాలంగా ఉందంట్రా. నాకంటే బాత్రూమ్ అలవాట్లేదు, నువ్వేంటన్నా ఇక్కడికి? మీ వదిన వస్తానంటేనే. ఏది ఇక్కడికా? అంటే ఈ ప్లేస్ అయితే ఎవరికి అనుమానం రాదని ఫీల్ అయి ఉంటది. ఇంకా రాలేదేంట్రా? దొంగోడు బయటికి రాలేదంటే పోలీసోడు ఉన్నట్టు, ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి రాలేదంటే దాని బాబు ఇంట్లో ఉన్నట్టు. అవునా? మామయ్య వెళ్ళిపోయాక వచ్చేస్తది కదా, వెయిట్ చేస్తానులే. ఎందుకన్నా? వదిన దగ్గర నువ్వే వెళ్ళొచ్చు కదా. నేనా? యా, ఇప్పుడు ఇంట్లో మా బాబు ఉన్నాడు కాబట్టి నేను రాలేదు, మీ బాబు పోయాడు కదా, నువ్వెందుకు రాలేదు అందనుకో. అయ్యి బాబు రే, కరెక్ట్ పాయింట్ చెప్పారు. నేను చెంబట్టుకొని వెళ్తే ఊళ్ళో వాళ్ళు వేరేలాగా అనుకుంటారు. పువ్వు అట్టుకెళ్ళి చెంపి ఇక్కడ వదిలితే ఎవడం లేపెత్తాడ్రా. ఆ ఛాన్స్ నేను వేరే వాళ్ళకి ఇస్తారా? అయితే ఉంచుకో. అసలపూడి గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా, రంగంపేటలో ఉన్న కర్రి కాంతమ్మ గారి మనవుడైన ఈయన నిన్నటి దాకా రాముడు, ఈ రోజు నుండి కృష్ణుడు. పోయే కాలం వచ్చింది. పద పద, లోపల పదండి. రే, రాదు బయటికి రావాలి. పట్టండి పట్టండి.
రేయ్, రాత వచ్చేసిందిరా, మొదలెట్టు, మొదలెట్టు. రాధా, రాధా. కృష్ణుణ్ణి. అయ్ బాబోయ్, ఎదవని. వెళ్ళే లేదనుకోవడం ఏంట్రా దరిద్రుడు, ఆ పాట ఏంట్రా నీ దినమంది అనుకోనా ఫ్లూట్ పగిలిపోతే అన్నయ్య, సొంత తమ్ముని నేనుండగా బయట నమ్ముకుంటావా? నేను గాని ఒక్క పాట గాని పాడానంటే వదిన పాములాగా పాకుంటా 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 వచ్చా. రేయ్, పాక్కుంటా వస్తే లేట్ అవుద్ది, పరిగెత్తుకుంటా వచ్చేలే, ఫాస్ట్ గా పాడి. పాడేస్తా. అరే మైక్ ఇయ్య. ఏయ్, డబ్బులు అడిగి ఎదవ చెప్తాను నీ పని. ఏ కృష్ణ, నువ్వు చెప్పినంత లేదురా. ఇది స్టార్టింగ్ అన్న, ఇప్పుడు చూడు. ఆ. బేఫాది బేఫా, డై 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 చిత్తాడి బేఫా, చిత్తాడి బేఫో, జనమర మర చిత్తాడి బే, పంచే 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 కిరీటం బర బర బే, నెమ్లి కపాం టాం 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 తగని. Come on baby, come on yeah, come on baby, come on. Come on, come on, come on baby, come on baby, come on baby. Topadi bomba, Kamarica. చాలా థ్యాంక్స్ రా తమ్ముడు. పర్లేదు. నువ్వు టైంకి మామయ్యతో మాట్లాడావు కాబట్టి నా పెళ్లి జరిగిందిరా. అదే బాగా అవును రే, అలా. ఆ రగ్గాడు అంత ఎదవని నీకు ముందే తెలిసేంట్రా? అదే. అయ్యి బాబా పోలీసులేంటి, ఆ జీపులేంటి, ఆ గొడవలేంటి, అయ్యి బాబోయ్. ఒరే, అంత తక్కువ టైంలో ఇంత అద్భుతం ఎలా జరిపోయిందంట? చెప్తా, వివరంగా చెప్పాలంటే 3-4 గంటలు టైం పట్టుద్ది. ఈలోగా వదిలించి పడుకుంటది. నువ్వు వెళ్ళి హ్యాపీ పడుకోవచ్చు. అబ్బే వద్దులేరా, పర్లేదురా? అబ్బే ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగో నీ కళ్ళు అసలు మూసిపోతున్నాయి, నువ్వు నిద్ర కాగలవు, ఇలాగని చెప్పడుకో. ఏ వద్దులే అన్నయ్య, నీకంటే నిద్ర ఎక్కువ. దా చెప్తుందా? అబ్బే వద్దులేరా, నువ్వేం చేసినా నా మంచి కోసం చేస్తావు, నాకు తెలియదేంట్రా. తెలిసింది కదా, మరి వెళ్ళి పని చూడు. ఆ. కొంచెం హుషారుగా వెళ్ళు. అబ్బో, ఫు, మరి అంత ఎక్కువ దోదిని భయపడుద్ది, తగ్గించు. సరిపోద్దా? సరిపోద్ది. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు! అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, ఏంటన్నా నువ్వు మరీ ఇంత నల్లగా అయిపోయావు? మీరేంటి చీకట్లో బ్రతుకుతున్నారు? ఆ కాళ్ళోడి అబ్బో! అన్నయ్య, పెళ్ళైన తర్వాత నీ మొహల్లా కాలొచ్చింది అన్నయ్య. వదినా, నువ్వు వచ్చాక ఇంటికి లక్ష్మికెళ్ళి వచ్చింది. నీకోసం ఏం తెచ్చానో చూసుకో. ఏంట్రా ఇది? కాశ్మీర్ కుంకుమ పువ్వు అన్నయ్య. నువ్వు కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళారా? దీనికోసం కాశ్మీర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కాకినాడలో కూడా దొరుకుతుంది. తీసుకో వదినా. దేనికిది? ఇది పాలలో కలుపుకుని తాగితే పిల్లలు నీలాగా ఎర్రగా బుర్రగా పుడతారు, లేదనుకో అన్నలా కర్రగా పుడతారు. ఇప్పుడు నా కలర్ గురించి అంత అవసరం ఏంట్రా? అది నేను ఎత్తుకోవడానికి మన వంశోద్ధారకుని ఎప్పుడు ఇస్తున్నావు వదినా? ఆ విషయం ఆయన్నే అడగండి. వదినేంటనే అంత మాట ఉంది? కొంచెం డీటెయిల్డ్ గా చెప్తాను, పద. అసలంటే ఇప్పటివరకు ఏమీ జరగలేదా? అస్సలు అస్సలు ఏమి? కనీసం టచ్ కూడా చేయలేదురా. ఏ రోగం వచ్చింది? రాధకి ఇష్టం లేకుండా నాతో పెళ్లి జరిగింది కదరా, అందుకే తను నన్ను ఇష్టపడినప్పుడే దగ్గర అవుదామని. నిన్ను కాదు, నన్ను నీకు చెప్తూ కొట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇలాంటి భార్య ఉండాలి. అదేంటో ప్రతి చెట్టు మా అన్న గొంతులాగే ఉంది. అన్నయ్య, అడిగితే వచ్చావా? అన్నయ్య, రా అన్నయ్య, రా రా రా. ఎదవా, ఇక్కడేం చేస్తున్నావురా? నీ గురించే బాధపడుతున్నా అన్నయ్య. ఇరికించేసి నువ్వు బాధపడతానంటావేంట్రా? లేగో. నీకు ఇది అర్థం కాదులే అన్నయ్య. అన్నయ్య, నువ్వు ఇక్కడికి వచ్చేయండి అన్నయ్య. ఒరేయ్, ఈ రోజు రాధ నన్ను ముట్టుకుందరా. ఓ, ప్రసాదం పెడుతుంది, చేయి అది తగిలిందా? కాదే. మరి నేను కింద పడిపోతుంటే పట్టేసుకుందరా. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య? అర్జెంటుగా ఇంటికి వెళ్ళి వచ్చి నువ్వు గట్టిగా కౌలించుకో. నోర్మయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇప్పటికే దాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను బాధపడతా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో తప్పు చేయమంటావా? అన్నా, దగ్గరికి వెళ్తే తప్పు గాని కట్టుకున్న భార్యతో కాపురం చేస్తే తప్పేంటన్నా? రే, పెళ్ళైతే చేసుకున్నాను కానీ కాపురం మాత్రం దాంతో నిజం చెప్పిన తర్వాత చేస్తానురా. అప్పుడు కాపురం కాదు, పెరట్లో కూర్చొని పిడికలు చేసుకోవాలి. అదేంట్రా? నిజం తెలిస్తే వదిలి నీ మీద పువ్వు ఉమ్మేద్ది. ఒరేయ్, అలా జరగకూడదురా. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు అర్జెంట్ గా వెళ్ళి వదిలి నువ్వు గాట్టి పట్టుబట్టాలి. ఇదిగో మందు దా. చిచ్చి, నాకు వద్దురా. నేను నాకించను, తాగిస్తా.